చదువుకునే జూయితేర కాపురస్తురాలు ఉండగా ఎంతమంది వచ్చారో నాకైతే తెలియదు. ఇక్కడ కూడా మనకు కొంచెం మంది ఉండవచ్చు. ప్రభుకి ఎంతమంది ఉంటే చాలా అన్నాడు? 2 లేక 3. 2 అంటే అక్క చెల్లెలే కావచ్చు, ఇరుగింటామా పొరిగింటామా కావచ్చు, ఎదురింటామా ఇటువైపు అమ్మనే తెలియదు మనకి. 2 చెల్లెలే కావచ్చు. కానీ అలాంటి చిన్న కుటుంబంలో ప్రభు ఉండి ఒక బిజినెస్ ఉమెన్ అని చెప్పచ్చు అంతే కదా. మనం చాలాసార్లు హౌస్ వైఫ్స్ ఉంటాము. ఒక వ్యాపారస్తురాలతో దేవుడు మాట్లాడినట్టు మనం ఆమె దేశం వేరు, ఆమె ప్రాంతం వేరు, కానీ మరొక ప్రాంతం లేకపోతే బిజినెస్ పక్షంగా వచ్చిందేమో. ఆ స్త్రీతో దేవుడు మాట్లాడాడు. ఆ స్త్రీ ఇల్లే పరిచయ గృహంగా మార్చబడింది. మరి అక్కడి నుంచి సంఘము మరి అభివృద్ధి చెందినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక సిటీలో ఒక నదీ తీరమునే కాదు, మారుమూల ప్రదేశమే కాదు, జనసమర్థమైన పట్టణంలోనే ప్రాంతంలోనే దేవుడు మీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ముందుగా ఇల్లు ఇచ్చాడంట శామ్యూల్ జాన్సన్ వారికి. ఆ తర్వాత సంఘం అనే ఇల్లు కూడా దేవుడు ఇచ్చాడు. కనుక ఈ సంఘమును దేవుడు ఆ దినాల్లో ఉన్న సంఘం పేరు ఏం పేరు? అది ఫిలిప్పీ సంఘం కదా. ఆ ఫిలిప్పీ సంఘంలో ఆరంభించబడిన ఆ యొక్క సువార్త కూటం కాబోలు, సంఘ స్థాపనే కాబోలు అయినా అది ఎంతవరకు సాగిందంటే క్రీస్తు యేసు దినం వరకు. ఆమె క్రీస్తు యేసు దినం అంటే ఏంటి? 2వ రాకడ దినం వరకు అది కొనసాగించబడుతుంది అన్నట్టుగా మనం చూస్తాం. ఆ ఫిలిప్పీ సంఘం అట్లా అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉందో ఏమని పిలువబడుతుందో దానికి తెలియదు. మీరు బేతేల్ సంఘం. బేతేల్ అనగా దేవుని మందిరము. ఇది సంపూర్ణ సంఘం కాదని ఇప్పుడే చెప్పాడు, చెప్పి వెళ్ళాడు. కనుక దేవుని సంఘం ఇది మొదలుకొని తుది వరకు అనగా ప్రభు రాకడ వచ్చే వరకు కూడా ఇది కొనసాగును గాక. ఆమె అందామా లేదా? ఆమె కనుక ఆరంభ శూరత్వం అని ముందే చెప్పాడు ఎవరు? జాన్. ఆరంభ శూరత్వం కాదు కానీ ఇది చివరి దినం వరకు కొనసాగే సంఘంగా ఉన్నట్లుగా దేవుడు దీవించాలని మనందరం కోరుకుంటున్నాం. ఈ సమయంలో దేవుడు నా తలంపులో నిలిపిన వాక్య భాగం ఏంటంటే పరమగీతముల గ్రంథం. పరమగీతముల గ్రంథంలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయేమో చూడకుండా చెప్పచ్చు. 8 కదా. 8 చాప్టర్స్ ఉన్నా దీన్ని వివరించడం చాలా చాలా కష్టం కదా. అంతరార్థంగా మీనింగ్స్ ఎన్నో ఉంటాయి అన్నమాట, మర్మాలతో. అవి దీని మీద మాట్లాడడం ధైర్యం చేయడం నా చేత కాదు. కానీ ప్రభు పాదముల దగ్గర నేను ఏమి నేర్చుకున్నానో ప్రభు నాకు ఏం చెప్పాడు అదే మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. 5, 6 వచనాల ముందు చదువుకుందాం. మొదటి అధ్యాయము 5, 6 వచనాలు చదువుతారు ఎవరైనా తెలిసిన వాడు. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాన్నైను సౌందర్యవతురాలను కేదారు సొలొమోను నగరు తెరలవలెను. నేను సౌందర్యవంతురాలను, నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుని. నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కట్టెగా ఉంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతుంది. అవసరాన్ని బట్టి మళ్ళీ చెప్పుకుందాం. 5వ వచనం ఎవరు మాట్లాడుతున్నారు? యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాన్నైను సౌందర్యవతురాలను అంటాను. ఎవరు మాట్లాడి ఉంటారు ఈ మాటలు? మీరు అనుకుంటారు ఎవరితో మాట్లాడుతుంది? యెరూషలేము కుమార్తెలతో మాట్లాడుతుంది. స్టార్టింగ్ అది మనం చూడాలి. యెరూషలేము కుమార్తెలు ఎవరంటే అర్థం ఏంటంటే యూదులు లేక ఇశ్రాయేలు అర్థం. కనుక యూదులు ఇశ్రాయేలుతో నల్లని అమ్మాయి మాట్లాడుతుంది. ఎవరు నల్లని అమ్మాయి? షూలమెతి చెప్పారు. ఈ నల్లని అమ్మాయి ఎవరికి గుర్తుగా ఉంది? యెరూషలేము వాళ్ళు నల్లనోళ్ళు కారు. అర్థమైపోయింది ఎందుకు? యెరూషలేము వాళ్ళని అడ్రస్ చేసి చెప్తుంది కాబట్టి. యెరూషలేము వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే జకర్యా గ్రంథంలో మనం చూస్తే వారు ఎంతో సొగసుగా ఉన్నారంట, వారు ఎంతో క్షేమంగా ఉన్నారని జకర్యా గ్రంథంలో రాయబడింది. ఎక్కువ టైం లేదు కనుక నీకు మనం చూడలేము రెఫరెన్స్. వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారంట. కనుక సొగసైన వారు ఎవరు? యూదులు ఇశ్రాయేలు. నేను నల్లని దానను అంటే ఎవరికి గుర్తుగా ఉంది? షూలమెతే. కానీ ఎవరికి గుర్తు చెప్పండి?
ఇందాక మీరే పాడారు కదా, మనమంతా ఏమన్నంట జిగట మన్ను అని పాడుకున్నాం, అవునా? ఎర్ర మన్ను నల్ల మన్ను రెండు ఉన్నాయి మనకు తెలుసు కదా. ఎర్ర మన్ను జిగటగా ఉంటుందా, నల్ల మన్ను జిగటగా ఉంటుంది? అట్లయితే నల్లమన్నులు ఎవరు? యెరూషలేము వాళ్ళు చాలా సొగసుగా ఉన్నారంట, కానీ మనము నల్లని వారం. అంటే కొత్త నిబంధన కింద ఉన్న సంఘస్థులందరము అన్యులమే, కుక్కలతో సమానం, సున్నతి లేని వారం, దూరస్థులము, మునుపు చీకట్లో ఉన్న వాళ్ళం, అర్చనాచారాలు మనవి కాదు, మరి ఇతరులు మనవారు కాదు, ధర్మశాస్త్రం మన వల్ల వచ్చింది కాదు, క్రీస్తు మనలో పుట్టినవాడు కూడా మనం దూరస్తులు, మనం నల్లని వారం. నల్లని వారం అంటే ఇండియన్స్ సాధారణంగా నల్లని వారమే, అవునా? నల్లని వారమే, కానీ పాపాన్ని బట్టి కూడా మన నల్లని వారం. మన కలర్ ఏమైనా కానీ మరి మన కలర్ని కూడా ప్రభు చూడలేదు నల్లని వారం అని. కానీ పాపం బట్టి అపరాధమును బట్టి మనము వచ్చిన వారం అయిండగా, సున్నతి లేని వారం అయిండగా, ఏ యొక్క ప్లస్ పాయింట్స్ మన జీవితంలో లేకపోగా ప్రభు మనల్ని ప్రేమించాడు. ఆ సంఘము కూడా యూదుల్లో నుండి సంఘం రాలేదు. ఎక్కడి నుంచి వచ్చింది సంఘము? అన్యులమైన మనలో నుండే వచ్చింది. లేకపోతే నా పర్లోక రాజ్యం యేసు ప్రభు ప్రక్కనే కూర్చున్న భాగ్యం వరకుంది. నల్లని వారమైన మనకే ఉంది. ఒకప్పుడు నల్లని వారమే, కానీ యేసు ప్రభు రక్తంలో కడగబడి మనము తెల్లని వారమే అనుకోవాలి. కింద ఆమె అంటుంది, 5వ వచనం, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనిగాను, నేను సౌందర్యవతురాలను కదా. నల్లగా ఉన్న సౌందర్యవతురాలు. దీన్ని ఏమంటాం మనం? అమ్మాయి బ్లాక్ ఉన్నా అని బ్లాక్ బ్యూటీ అండి అంటాం కదా. నల్లని అమ్మాయి అయినా నిజంగా లోకరీతిగా ముఖవర్చస్సు మన జీవితంలో మరి సౌందర్యంగా కనిపించకపోయినా ప్రభు చూసేది ఏంటంటే ఆయన నరుని పైవేషంలో లక్ష్య పెట్టేవాడు కాదు, కానీ ఆయన అంతరంగమును లక్ష్య. కనుక మన ఆంతర్యం ప్రభుని నమ్ముకున్న కారణం చేత మనం సౌందర్యవతులుగా దేవుడు తీర్చిన వాడుగా మనం చూస్తున్నాం. లేకపోతే నా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెని చూసి సంతోషించిన మాట మనం చదువుతాం 60వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో. పరలోకానికి అందరము వెళ్తాం, కానీ ఎవరిని బట్టి దేవునికి సంతోషం అంట, ఎవరిని చూసి సంతోషిస్తాడని రాయబడింది. పెళ్ళికి చాలా మంది వచ్చి ఉంటారు, కోట్ల మంది వచ్చి ఉంటారు, పాదరి మీద భక్తులందరూ వచ్చి ఉంటారు. వాళ్ళందరూ చూడడానికి వచ్చిన స్పెక్టేటర్స్ మాత్రమే, కానీ పెళ్లి కుమార్తె అయ్యే అనుభవం దేవుడు ఎవరికి ఇచ్చాడు? నీకు నాకే దేవుడు ఇచ్చాడు. ఆయన ప్రక్కనే మనం కూర్చుంటాం. ఎవరిని చూస్తే పెళ్లిలో మనం వెళ్తామండి, పెళ్ళిళ్ళకి వెళ్తాం. ఎవరిని చూసి సంతోషిస్తాడు పెళ్లి కుమారుడు? ఎవరో పెళ్లి కుమారుడు. ఎవరిని చూస్తే ఆయనకు సంతోషం? అట్లయితే నిన్ను నన్ను దేవుడు చూడాలని ఏమి చూసి సంతోషిస్తాడు మనల్ని? మనం వేసుకున్న సొమ్మున్న అప్పుడు కట్టుకున్న చీరలను కాదు కదా. మన ఆంతర్యం చూసినప్పుడు, ఆయనకి ఇష్టమైన గుణగణాలు కనపడినప్పుడు మన ప్రభు మనల్ని చూస్తే ఆయనకి ఎంతో ముచ్చట సంతోషం. కనుక ఈ ఆత్మీయ సంతోషాన్ని గురించి దైవవాక్యంలో మీరు చాలా వినే ఉంటారు, కాబట్టి అవన్నీ కూడా మనం కలిగి ఉండాలని నేర్చుకుంటున్నాం. కానీ ఇక్కడ ఆ అమ్మాయి చెప్తున్న షూలమితి, నేను సౌందర్యవతురాను. ఆత్మీయ సౌందర్యాన్ని గురించి బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అతిథి ముత్యముల కంటే మూలికలు అరుదు కాదు. ఒకటే ఒక గుణవతి యేసు ప్రభు. ఎవరు? సంఘమైన మనమే ఆయనకి గుణవతి. అత్త ఎడల కోడలు చూపించే గుణం, కోడలు ఎడల అత్త చూపించే గుణం కదా. బంధువుల ఎడల అమ్మగారింటి వైపులో మనం చూపించే గుణము, అత్తగారింట్లో కూడా అదే ప్రేమ చూపిస్తేనే గుణవతి అని మనము పిలువబడతాం. కనుక ఆత్మీయ గుణగణాలు చాలా పునికి పుచ్చుకొని అనేక సార్లు మనం చదువుకొని ఉంటాము. కానీ ఇక్కడ దేవుడు దేని గురించి రాస్తున్నాడు? మీరు 2వ అధ్యాయంలో కానీ 4వ అధ్యాయంలో కానీ 6వ అధ్యాయంలో కానీ 7వ అధ్యాయంలో కానీ చూస్తే, నీవు సుందరివి, నీవు సుందరివి, నీవు అతి సుందరివి, నీవు అధిక సుందరవతి అవుదానా అని ఇన్ని మాటలన్నీ కూడా బైబిల్లో ముఖ్యంగా ఈ యొక్క పుస్తకంలోనే మనం చూస్తాం. అక్కడ అన్నాడు దేవుడు, నీవు సుందరివి,
నీ ముఖము మనోహరము అంటూ నీ నోరు కూడా మధురమే అన్నాడు. ముఖము మనోహరం అనగా మనసును హరించేది, మనసును దోచుకునేది. మనుషుల మనసును దోచుకునేది కాదు సంఘం యొక్క మనసు. ఎవరు దోచుకోవాలి? ప్రభువు మనస్సును లేదా ప్రభు యొక్క మనసును మనము దోచుకునే వారుగా మనము ఉండవలసిన వారంగా ఉన్నాం. మనస్సు మనల్ని చూస్తే ఆయన ఆశాబద్ధుడు కావాలంట. మనతో గడిపే సమయము ఆయనకు ఆశతో అపేక్షించాలన్నమాట. కనుక మన ముఖాలు మనోహరమే, మన యొక్క నోరు కూడా మధురమే. ప్రభువుకి ఇష్టమైన పలుకులు పలికితే మన యొక్క నోరు కూడా మధురంగా ఉంటుంది. చాలాసార్లు ఆడవాళ్ళ నోరు తెరిస్తేనే వాళ్ళ గుణమే అర్థమవుతుంది. అవునా? జారస్త్రీని గురించి ఎన్నోసార్లు మనం ఆమె మాటలు చముర కంటే నునుపైనవి కానీ లోపలవి వరదీసిన కత్తులే. ముసిని పండంత చేదు కలిగిన మాటలు కూడా ఆ స్త్రీ మాట్లాడుతుందని మనం చూస్తున్నాం. కానీ మన జీవితంలో మాటలు మధురంగానే ఉండాలి, ముఖాలు కూడా మనోహరంగా ఉండాలని నేర్చుకోవాలి. డిఫరెంట్ సంబంధమైన విషయం అనుకోండి. ఇవన్నీ మీరు మళ్ళీ ధ్యానించవచ్చు. ఇక్కడ ఒకటి చెప్తుంది ఆమె, నేను సౌందర్యవతురాలు అంటూ 6వ వచనంలో ఆమె ఏం చెప్తుందో చూడండి. నల్లని దానని నన్ను చిన్న చూపులు. సాధారణంగా నలుపు అంటూనే లోకమంతట్లోనే కాదండి, విశ్వాసుల్లో కూడా కోడలు రావాలంటే ఎట్లాంటి కోడలు రావాలనుకుంటుందో ఆమె సేవకురాలైనా ఏమనుకుంటుంది? ఆమెకు నల్ల పిల్లలున్నా వచ్చే కోడలు ఎట్లుండాలి? ఎట్లా ఇలాగా భక్తి చెప్తారన్నమాట కదా. అందరూ తెల్లోళ్ళు అయితే నల్లలు పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరండి? నల్లవాళ్ళు క్యూలు నిలబడి ఉంటారు, కానీ తెల్లవాళ్ళు మచ్చుకు ఎక్కడో దొరుకుతారు. కానీ వాళ్ళ ఆంతర్యం ఎంతో బ్లాకిష్గా ఉంటుందో. కనుక మనమందరము మన హృదయాలు చాలా బ్లాక్గా ఉంటాయి అనే సంగతి మన దేవుడు ఎరుగు, మనం కూడా ఎరుగు. కనుక నల్లని దానం అనే చిన్న చూపులు లోకంలోనే కాదు, ఎక్కడున్నాయి? సంఘాల్లోనే ఉన్నాయి, మన ఇళ్ళలోనే ఉన్నాయి, మనలో కూడా అదే ఉన్నాయి. కొంచెం తెలుపుకుంటే బాగుంటుంది కదా అమ్మాయి. చాలాసార్లు మనము అనుకుంటాం. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, నాకు ప్రార్థన ఫ్రెండ్ అనమాట. ప్రార్థన వాళ్ళ కొడుకు, మమ్మీ మీరు ఎవరిని చెప్పినా చేసుకుంటాను, కానీ కొంచెం నల్లగా ఉన్నట్టు చూడండి. మళ్ళీ నేను ఇప్పుడు తెల్లగలేను, కెజియాంటీ ఎంత తెల్లగా అవసరం లేదులే అన్నాడు. కెజియాంటీ ఒకప్పుడు తెల్లగా ఉన్నది, ఇప్పుడు బాగా నల్లపోయింది. మళ్ళీ నేను చచ్చిపోయే రోజు ఎంత నల్లగా అనిపిస్తుంది నాకు తెలియదు. ఇవి గ్యారంటీ రంగులు కాదు కదా. అట్లా అనుకున్నాడు. ఒక తెల్లని మల్లెపువ్వు లాంటి చాలా స్లిమ్గా ఉండే అమ్మాయిని చూశారు, కానీ లాస్ట్కు ప్రధానం కూడా అయిపోయింది. రేపు పెళ్ళి, మేము అందరూ ఉన్నాము, అంకులే పెళ్లి చేయాలి. కానీ అమ్మాయి విషయం తెలిసింది ఏంటంటే వాళ్ళు అమ్మాయికి ఆల్రెడీ ఒక లవర్ ఉన్నాడన్న సంగతి అర్థమైపోయి ఆ తర్వాత ఆ పెళ్ళి క్యాన్సిల్ అయిందన్నమాట. కనుక పిల్లరా, తెలుపు అనేది కలర్లో కాదు కానీ మన మనసులో ఉండాలని నేర్చుకుంటున్నాం. నల్లని వారిని అందరూ చిన్న చూపులే చూస్తారు. ధనమున్న వారిని, ధనం లేని వారిని బట్టి ధనమున్న వారు చిన్న చూపే. అట్లాగే ఆస్తి ఉన్నవారు ఆస్తి లేని వారిని చూసి చిన్న చూపే. ఇందాకే చెప్పుకున్నాము, పెద్ద కులస్తులు చిన్న కులస్తుల గురించి. చిన్న చూపే. పెద్ద జీతకాలు ఉంటారు, చిన్న జీతాలు ఉండే వాళ్ళని చూస్తే చిన్న చూపే. వారికి చాలా సొమ్ములు ఉన్నాయి, బంగారు ఉంది, బంగారు లేని వాళ్ళని చూస్తే చిన్న చూపే. చదువున్న వారు గొప్పవారు ఉన్నారు, వారిని చూస్తే చదువు లేని వారిని చూస్తే వారికి చాలా చిన్న చూపే ఉంటుంది. కానీ ఇలాగ నల్లని వారమైన ప్రభు మన విషయమై చిన్న చూపు చూడలేదు, కానీ ఏ చూపు చూశాడు? ఏ చూపు చూశాడమ్మా? పెద్ద చూపే చూశాడు. అవునా? గొప్ప ప్రేమనే చూపించాడు. తెల్లని వారికి యేసు ప్రభు రక్షణ అంటే మనం అందరూ ఫెయిల్ అయిపోయేవాడు కదా. కానీ నల్లని వారమే ఉండగా దేవుడు మనం ప్రేమించాడు. రంగు, రూపు, వివక్షత, భేదం, తేడా, కులము, మతము ఏది వివక్షత లేకపోతే అందరినీ ఎంతో ప్రేమించిన ప్రేమలో మనకు కూడా దేవుడు చోటు ఇచ్చాడు. అందుకే దేవునికి స్తోత్రం. బైబిల్లో కూడా 2 చూపుల గురించి నమ్మటం దొరుకుతుంది. చూపులు ఎలాంటి చూపులు చూశారు కొద్దిమంది బైబిల్లో? ఇందాకే చెప్పారు.
ఓర చూపులు ఉన్నాయి. ఇది బిషప్ చూపులు ఎవరు చూశారు? సౌలు. సొంత అల్లున్నే కదా, సొంత అల్లున్నే, బిడ్డనిచ్చిన అల్లున్నే చిన్న చూపులు చూశాడు. సంఘంలో కూడా చిన్న చూపులు చూశారంట. ఎవరు? ఇప్పుడు చెప్పారు కదా, విధవరాళ్ళ సనవులు వచ్చేసాయి. ఎందుకంటే యూదులు అన్యులు అనేది వచ్చి భోజనాల దగ్గర వాడికి తక్కువ ఇచ్చారు, ఏమో ఖర్చు అడ్డు చూపించారు, ఏమో తెలియదు. చిన్న చూపులు అండి. లోకంలో చిన్న చూపులు ఉన్నాయి, కానీ సంఘంలో ప్రభు మరణంలో చూపిన చూపు చాలా పెద్ద చూపు. కొన్నిసార్లు లింగభేదం కూడా ఉంటుంది. పురుషులని స్త్రీలని చిన్న చూపులు చూశాడేమో దేవుడు అనుకుంటారు కానీ కదా. ఎందుకు? సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి కాబట్టి యేసు ప్రభుకు చిన్న చూపేమనుకుంటాడు. కానీ యేసు ప్రభు పుట్టింది ఎవరు పుట్టాడు? స్త్రీకే పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. కనుక సంఘమును కూడా దేవుడు దేంతో పోల్చాడు? స్త్రీ లింగంతోనే పోల్చాడు, కానీ పుంలింగంతో పోల్చలేదు దేవుడు. నిజంగా స్త్రీల విషయంలో దేవుడు అట్లా పక్షపాతి అయితే, దేవుడు ప్రకటించే విషయంలో పురుషులు మాత్రమే ప్రకటిస్తారన్నారా? 69వ అధ్యాయంలో 10వ వచనంలో ఉంది, ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు చిన్న సైన్యం అన్నాడా? గొప్ప సైన్యం. గొప్ప సైన్యము ప్రకటించే స్త్రీలే ఉన్నారనమాట. కనుక దేవుడు మన మీద చిన్న చూపులు ఎన్నడూ కూడా చూపలేదు. మనమే చిన్నగా అనుకుంటున్నాం. మన గురించి అండర్ ఎస్టిమేషన్. నాకేం చదువు ఉంది, నేనేం చెప్తాను, నాకేం ధైర్యం లేదు, నాకు స్టేజ్ ఫియర్, నేను అమ్మాయి కదా నాకు పెద్ద చదువు లేదు కదా, పెద్ద ఆరేటర్ కాదు కదా, నేను పెద్ద వక్త కాదు అని కొన్నిసార్లు లోకంలో పాపులారిటీ నాకు లేదు, నేను మరుగున్న ఒక స్త్రీని, బిహైండ్ ద కర్టన్స్ ఎక్కువగా ఉండాలని ఇష్టపడతాను తెర వెనకాల అనుకుంటాం. కానీ తెర ముందుకు కూడా దేవుడు మనల్ని తీసుకుని వస్తున్నాడు. ఈనాడు యేసు ప్రభుని గురించి ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఆ సైన్యంలో నీవు కూడా ఉండాలని దేవునికి ఇష్టం. పేరుతో మాట్లాడుతున్నాను. నేను చాలా డిమాండ్, మీ అందరిలో కంటే చాలా పిరికి పొందాను. కానీ అటువంటి పిరికి పొందాను. ఫస్ట్ దేవుడు నన్ను నిలబెట్టింది ఒక హిందూ కాలేజీలో. దేవుడు నన్ను నిలబెట్టాడు. హిందువుల మధ్య సువార్త చెప్పడానికి హిందూ కాలేజీలోనే నిలబెట్టాడు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ నా జీవితంలో. అలాగూ ప్రభువు కొరకు 1 గంట సేపు సువార్త చెప్పే కృపను దేవుడు నాకు ఇచ్చాడు అన్నప్పుడు నాకు అర్థమైంది, ఎంత పెద్ద బిగ్ టర్న్అవుట్ అయినా కూడా పర్వాలేదు, వాళ్ళ మధ్య దేవుడు నాకు ప్రకటించే కృప దేవుడు నాకు ఇస్తాడు. ప్రతి క్షణము దేవుని మీద ఆధారపడ్డామే, కానీ నా అనుభవము, నా జ్ఞానము ఏది నా ప్రభు ఎదుటి పని చేయదు. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు అలా వాడుకోవాలని దేవుని యొక్క ఇష్టం. అలా చెప్తూ దేవుడు అన్నాడు, నల్లని దానను అని చిన్న చూపులు చూడకుడి అని యూదా స్త్రీలతో మీకు చెప్తా ఉంది. తను ధైర్యపరుచుకుంటా ఉంది. తన వైపు ఎవరు లేరు, తన ప్రక్కన పలికే వాళ్ళు ఎవరు లేరు, కానీ మీరు చిన్న చూపులు చూస్తున్నారు, చూడకుడి. ఎవరైనా మనల్ని చిన్న చూపులు చూస్తున్నారు అని మనకు తెలిస్తే అక్కడికి వెళ్తాము. మనం ఏం కామెంట్ చేస్తారు, నన్ను ఎంత అండర్ ఎస్టిమేట్ చేస్తారో, తక్కువగా నన్ను చూస్తారేమో అనుకుని మనం అక్కడికి పోనేపో. మన స్టాటస్తో సమానంగా ఉన్న వారి మధ్యకే వెళ్ళాలని ఇష్టపడతాం. కానీ ఒక యూదా స్త్రీల దగ్గరికి వెళ్ళి, నేను నల్లని దాన్ని చిన్న చూపులు మీరు చూడకూడని. ఎందుకు నల్లగైందో చెప్తా ఉన్నాను. ఎందుకు నల్లగైంది ఇక్కడ? నేను నల్లని దాన్ని 6వ వచనంలో, నేను ఎండ తగిన దానం. ఎందుకు ఎండ? అంటే ఎండలో పనిచేస్తుంది అనమాట. చాలా తెల్లకున్న వాళ్ళు కూడా ఎండలో పనిచేస్తే ఏమవుతారు? రాను రాను నల్లగైపోతారు, లేకపోతే ఎర్రగా మారిపోతారు. అట్లా అని అంటూ, ఎందుకు ఎండలో పనిచేస్తుందంటే, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి దగ్గర పెట్టారు. ద్రాక్ష తోటలో పనిచేయడం అనేది చాలా కష్టం. ఎండ, వాన, గాలి, అన్టైమ్లీ ఫుడ్, అన్టైమ్లీ స్లీప్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి నల్లగా అయిపోయిందని మనం చూస్తున్నాం. మరి మన జీవితంలో కూడా ఒక సొఫిస్టికేటెడ్ లైఫ్, ఒక నెమ్మదితో కూడిన జీవితం, కష్టం లేని జీవితం, శ్రమ లేని జీవితం జీవించాలని అనుకుంటాం.
యేసు ప్రభుని చాలామంది నమ్ముకోవడానికి కారణం ఏంటి? కష్టాలు పోతాయి, ఉద్యోగాలు వస్తాయి కదా, కడుపునప్పుడు బాగైతాయి, అట్లా ఇట్లా ఏదో ప్లస్ పాయింట్స్ వస్తాయనే చేస్తారు. కానీ యేసు ప్రభుని నిజముగా నమ్ముకున్న వాడికి ఏముంది? లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అన్న అయినో ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను, పశ్చిమానికి ఇలాగ చేసినట్లా రెండిన మారిన మీకు ఏమి చేయదురు అని ప్రభువే అన్నాడు. ఏమి చేయదురు అంటే పచ్చి కట్టెనే పొయ్యిలో పెట్టారంట, రెండేళ్ళు కట్టెను పెడతారు లేదా? అర్జెంటుగా పెడతారు. కనుక మనకంటే ముందుగా ప్రభువు వెళ్ళారు. ఈ సేవలో మనకు కూడా కష్టాలు వస్తాయి. సంఘం అన్నది ఇది ఒక ద్రాక్ష తోట. బేతేలు సంఘము ఈరోజు స్థాపన చేయబడింది మనం విన్నాం. మరి ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది, కానీ ఫర్దర్గా ఎన్ని కష్టాలు వస్తాయి మనకి తెలియదు. రానున్న బీజేపీ ప్రభుత్వంలో మనం ఉన్నాము, వచ్చింది తర్వాత ఎటువంటి కష్టాలు అనుభవిస్తాం మనకు తెలియదు. ప్రభు నామము నిమిత్తమే కొద్దిమంది చెరలో కూడా వేయబడుతున్నారని స్మరణ సంఘంలో కూడా మనం చదువుకున్నాం. పొద్దున 7 సంఘాల్లో 2వ సంఘానికి వచ్చిన శ్రమలు ఏ సంఘానికి రాలేదు. ఇక 10 దినములకు శ్రమ కలుగును అన్నాడు దేవుడు. మీలో కొద్దిమంది మరణాన్ని కూడా అప్పగిస్తారు, ఆయన ధైర్యంగా ఉండండి అని దేవుడు మనకు ముందే చెప్పినట్టుగా మనం చూస్తాం. కనుక సహోదరుల చేత కోపించబడిన వాడు బడిన వాడు బైబిల్లో కొద్దిమంది ఉన్నారు. అవేం చెప్పగలరా? ఫర్ ఎగ్జాంపుల్ యోసేపు, అంతకంటే ముందుగా 2 అన్నదమ్ములు ఉండేవాళ్ళు. మధ్యలో ఏదైనా తోటలో కయ్యను కోపం వచ్చి తన తమ్మునిని చంపేశాడు. నీకు కోపమేనా అన్నాడు దేవుడు కదా. నీకు కోపమేనా? మన మధ్య కూడా కోపతాపాలు ఉంటాయి కదా. అక్క చెల్లెళ్ళు అన్నప్పుడు కోపతాపాలు లేని కుటుంబాలు ఏవి కూడా ఉండవు. అన్నదమ్ముల్లో అక్క చెల్లెల్లో ఉంటుంది. అలాగూ యోసేపు జీవితంలో కూడా 10 మంది అన్నగారు పైన వాడు, కింద ఒక్కడే తమ్ముడు ఉన్నాడు, 11వ వాడు ఈయన. అందరూ ఏం చేశారు? 37వ అధ్యాయంలో మనం చూస్తే వాళ్ళ మీద పగబట్టిరి, మరింత పగబట్టిరి, నిలవటానికి పుట్టించాడు కదా నాన్న. ఆ తర్వాత అన్నలు వెతకడానికి వెళ్ళినప్పుడు ఏం చేశారు? ఇప్పుడు నేను చంపుతాం, కళలప్పుడు ఏమైతే చూద్దాం అనుకున్నాను. కానీ రోగులు వచ్చి అడ్డం పడ్డాడు, వీడిని చంపవద్దు అని. ఆ తర్వాత ఆయన గుంటలో వేశారు, గుంటలో నుంచి అమ్మేశారు. అన్నం తెచ్చాడు, అన్నం తమ్ముడికి పెట్టలేదు, తినసాగి వాళ్ళు తినడానికి కూర్చున్నారు, కానీ నేను అమ్మేశారు. ఆ తర్వాత కూడా మనం చూస్తున్నాం. కనుక అక్కడ కూడా ఆయన్ని చిన్న చూపులు చూశారు కదా. ఎక్కడికి వెళ్ళాడు? బానిసత్వం చేస్తున్నాడు. కానీ ఎరగని భాష ఐగుప్తులో అక్కడ ఉన్నాడు. దాదాపు 13 సంవత్సరాలు అన్నల యొక్క కోపానికి, ఒకవేళ పొత్తిపద దగ్గర ఉన్నాడు కాబట్టి, చెరసాలలో ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా కోపానికి గురి అయినాడు. కానీ అలా ఆ బిడ్డ సౌందర్యవతుడుగా మనం చూస్తున్నాం. అవునా? నేను నల్లని దాన్నైనా అన్నలను బట్టి కోపించారు కాబట్టి నేను వచ్చానన్నాడు. ఎంత ప్రయోజనపరుడైనాడు, ఏమైనాడు? ఆ దేశానికి నెక్స్ట్ కింగ్, ప్రధానమంత్రిగా ఆయన తయారైనట్టుగా మనం చూస్తాం. అలాగే అన్నల చేత కోపం కలిగిన వాడు ఎవరంటారు? మోసెస్. ఎవరు? మోషేని కూడా తన హెబ్రీయుల్ని ముందు చంపాడని ఒకడు వచ్చేమన్నాడు, మా మీద నీవు తీర్పరిగాను అధికారిగా నియమించిన వాడేవాడు, మన వాడిని చంపావు కదా ఎగుర్తి, మమ్మల్ని కూడా చంపుతున్నావా అని చెప్పి వాళ్ళు కూడా తృణీకరించారు. కాబట్టి ఆయన ఎక్కడికి పారిపోయాడు? విద్యానికి వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఆ తర్వాత విమోచన దొరికింది. 40 ఏళ్ళు అరణ్యంలో వారిని నడిపించాడు. ఈ అన్నగారు కూడా ఏం చేశారు? విద్యానులో కూడా 40 ఏళ్ళు గొర్రెలతో ఎంత కష్టం అనుభవించాడు, ఎంత ఎండకి ఎండాడు. అక్కడేమో అన్నలు ఆయన విషయంలో, యోసేపు విషయంలో. ఇక్కడ సొంత సహోదరులు ఇశ్రాయేలు దగ్గరికి వెళ్తే నువ్వో మాకు తీర్పరి, నువ్వో మాకు అధికారి అన్నాడు. ఆ తర్వాత ఆయన అన్యుల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ గొర్రెల్లాగా ఆ గొర్రెలు ఎంత సతాయించారో మనం చూస్తున్నాం. ఆ తర్వాత మానవ గొర్రెలుగా ఉన్నవాళ్ళు 40 ఏళ్ళు ఎవరు? యూదులు, ఇశ్రాయేలు. ఎన్నిసార్లు అంటే 7 చెరువుల నీళ్ళు తప్పించారు. సామెత తెలుగులో ఉంది. 7 చెరువుల నీళ్ళు అంటే అన్ని కష్టాలు. 7 అనగా సంపూర్ణమైన కష్టాలు ఆయన అనుభవించారు. కొన్నిసార్లు ఇశ్రాయేలు యూదులేట అన్నలు ఇద్దరు, అహరోను అలా మోషే ఏం చేశారు? కొన్నిసార్లు సాగిలిపడినట్టు మనం చూస్తాం.
అలాగే ఎంత ప్రయోజనకరుడైనాడు, ఎంత సౌందర్యమైనాడు, ఎంత సాత్వికం నేర్చుకున్నాడు. సాత్వికం అంటే అది సౌందర్యం. భూమి మీద ఉన్న వాళ్ళకి ఎలా ఎవరంటే సాత్వికుడు చూసే ఆ సౌందర్యం అనేది ఆయనలో దేవుడు చూడగలిగినట్టుగా చూస్తాడు. కనుక మీకు నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఒకవేళ ఇతరులకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. ఇంట్లో కష్టాలు, భర్త వల్ల కష్టాలు, రక్షింపబడిన భర్తల వల్ల కూడా కష్టాలు ఉంటాయి కదా, అత్తగారిలో కష్టాలు ఉంటాయి, వర్క్ ప్లేస్లో కష్టాలు ఉంటాయి. ముఖ్యంగా కష్టాలు ఎక్కడ రావాలి మనకు? సంఘములు కదా, సేవలో రావాలండి. అన్నీ చక్కగా ఉన్నప్పుడు సేవ చేసింది, దానిలో పెద్ద మతలబలం ఉండదు, ఆశ్చర్యమేం లేదు. కానీ కష్టాలలోనే రాటుదేరిన సంఘముగా మనము ఉండాలి. ఇంట గెలిచి కొన్నిసార్లు ఏమంటారు, ఇంట గెలిచి ఈ పోరాటం లోక్సంగా మనం చూస్తాము. సంఘాలలో కూడా సేవలో కూడా కష్టాలు వస్తే మనము రాటుదేరి పరిస్థితులుగా మనం ఉండాలి. ఇలాగా ఈ అమ్మాయి ఈ యొక్క షూలెమీతుని గురించి పాస్ట్ హిస్టరీ నాకేం తెలియదు, ఎవరో అన్నగారో తెలియదు, ఏం కష్టాలు పెట్టారో తెలియదు. అందులో ఆడపిల్లని ద్రాక్ష తోటలో పెట్టడం ఎంతవరకు సేఫ్టీ అండి? 7 నెలల పిల్లలకి ఏముందని ఈనాడు పాపం చేస్తున్నారు మనుషులు. 11 నెలల పిల్లలు ఏమి ఏర్పాట్లు ఉంటాయని వాడి పాపాన్ని రుచి చూస్తున్న పిల్లలు. కానీ ఈ లోపల ఏ సేఫ్టీ లేదు. ఆ పిల్లలు ఒంటరిగా ఎందుకు అక్కడ పెట్టారో మనకు తెలియదు, బ్యాక్గ్రౌండ్ ఉంది. కానీ ఒకవేళ సేవలో ప్రియ సోదరు నువ్వు ఒంటరిగానే ఉన్నావా? ఒంటరిగా గానుగతో తృప్తినట్లుగా ప్రభు తృప్తినట్లుగా తృప్తూ ఉన్నామా? ఒంటరిగా సేవలో నిలిచిపోయామా? మనకు తోడుగా ఎవరు లేరా? అయినా కూడా గుర్తుపెట్టుకోండి, ఎండ తగిలిన పరిస్థితులు, కష్టం వచ్చిన పరిస్థితులు మన జీవితంలో ఉన్న ప్రభు మనతో కూడా ఉన్నాడు. మన సౌందర్యవతులమని గుర్తుపెట్టుకోండి. మన ప్రభు యేసుక్రీస్తు కూడా ఏం తగిలింది? 53వ అధ్యాయము యెషయా గ్రంథం 2వ వచనంలో ఏమనుంది? ఎండిన నేలలో మొలిచిన మొక్కను, లేత మొక్కను. మన పరిస్థితులు ఎండలేదు, ఫ్లరిష్డ్గా ఉన్నాయి, అచ్చని చెట్లాగా మనం ఉన్నామని అనుకుంటున్నాం. బాహ్యంగా మన పరిస్థితులు చక్కగానే ఉన్నాయి. ఒకప్పుడు మా అమ్మోళ్ళకి మా పిల్లలకి జీతం 5 రూపాయలు అంట, 70 రూపాయలు అంట కదా. ఎంత లో సాలరీ. వాళ్ళు పోల్చుకుంటే మనం అందరం పచ్చని స్థితిలోనే ఉన్నాం, అవునా? లోకరీతిగా పచ్చని స్థితిలో ఉన్నాం. కానీ ఎండిన భూమిలో పచ్చని మొలకగా మనం ఉన్నామా? ఎండిన పరిస్థితి. యేసు ప్రభు ముఖ్యంగా ఎండ తగిలిన శిలువలో ఎంత ఎండ తగిలింది, ఎన్ని కష్టాలు. మగబిడ్డ పుట్టాడని తెలిసి కూడా మరియమ్మ ఒక షర్ట్ అన్న కుట్టించుకుందా, ఒక జంపర్ అయినా, జంపర్ అంటే స్లీవ్లెస్ అదన్నా ఉంది ఆమెకి. పాత గుడ్డలు, పొత్తి గుడ్డలు అంటే స్త్రీలు, బహిష్ట అనే స్త్రీలు వాడిన బట్టలు అంటారు. ఆ మాట విన్నప్పుడు నాకు చాలా దుఃఖం అనిపించింది. మామూలు పొత్తి గుడ్డలు అంటే పాత గుడ్డలు అనుకుంటాం, కానీ స్త్రీలు బహిష్ట అయినప్పుడు వాడుకునే బట్టలు అంటారు. అవి ఎంత సుందరంగా ఉంటాయండి. ఎంత ఉతికినా దాని మచ్చలు పోతాయా? అటువంటివి పుట్టిన బిడ్డకు ఆమె తొడిగింది అంటే ఎంత దరిద్రమైన స్థితికి ఆమె చెందింది. అంటే పాత బట్టలు కూడా నోచుకోలేని పరిస్థితి. అంటే ఆ వస్త్రం వేసుకున్న చీర మళ్ళీ విప్పడానికి కూడా ఏమీ లేదేమో. మా మనవరాలు పుట్టినప్పుడు అమెరికాలో 200 పైన గిఫ్ట్సే వచ్చాయి. వాటిని చూసినప్పుడు నేను చాలా దుఃఖపడ్డాను. ప్రభావం మా బాబుకు 200 మంచి బట్టలు ఇచ్చారు, కానీ సర్వ రక్షకుడు, జగద్రక్షకుడు అయిన నీకు ఒక మంచి బట్టను తొడిగించుకుని కూడా 9 నెలల ముందే తెలుసు. ఈనాడు మనకు సెక్స్ చెప్పారనుకోండి పిల్లలకి, అయినా ఏదో ఒకటి స్లీవ్లెస్గా బట్టలు ఏవో పట్టించి పెట్టి ఉంటాము. కనుక అంత దరిద్రులు, అంత ఎండ తగిలిన స్త్రీ ఇంకెవరు లేరేమో నాకు. ఎండంటే కష్టాలు మనకు తెలుసు కదా. ప్రభు నిమిత్తమై ఎండ కానీ, హింస కానీ, ఒకవేళ నష్టము కానీ, కష్టము కానీ, ఒకవేళ మనం నిలుస్తామా? మంచినీళ్ళు పడింది మొలిచాయి బాని, త్రోవ ప్రక్కన పడినవి నాకు బర్డ్స్ వచ్చి ఎత్తుకొని పోయాయి.
రాతి నేలు పడినవి ఎక్కువగా వేరు లేదు కాబట్టి అవి ముందుగానే మొలిచాయి, మళ్ళీ ముందుగానే చచ్చిపోయాయి. ఆ తర్వాత రచ్చబదుల్లో పడినవి కూడా మొలిచాయి. కానీ ఐక విచారములు కదా, ధనమోసములు ఇట్లాంటివి వచ్చిన అవి కూడా చచ్చిపోయాయి. మరి మనం ఎలా ఉన్నాం? ఎండ కానీ, కష్టం కానీ, బాధ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు నిలుస్తామా? యేసు ప్రభుని ఎరగను అంటామా? ఇప్పుడు బాగానే ఉన్నాం, ఎరుగుతున్నాం అని చెప్పుకుంటున్నాం. అప్పుడు ప్రభు అన్నాడు కదా, శిష్యుల్లో అగ్రగణ్యుడు ఎవరండి? లీడరు పేతురు. అంతకుముందు ప్రభు ఏమన్నాడు? మీరందరూ నన్ను గురించి అభ్యంతరపడతారంటే ఈ పేతురు ఏమన్నాడు? ప్రభువా, నీతో పాటి మరణించవలసి వచ్చినా కూడా, చెరసాల్లో వేయాల్సి వచ్చినా కూడా నేను నువ్వు బొంకనే అంటే ప్రభు ఏమన్నాడు? ఎప్పుడో కదయ్యా, రేపు అన్నాడు కాదు. ఎప్పుడు ఈ రాత్రే కోడి కోయకుంటే ఒకటి కాదు 3 నీవు మొక్కుతావు అని అన్నాడు. మనం అనుకుంటాం మనకున్న భక్తిని బట్టి మా చర్చిలో ఫస్ట్ నేనే కదా, బోధకురాలు నేనే కదా, సేవకురాలు నేనే కదా, సేవాసక్తి నాకే కదా, వాడు తప్పిపోయినా నేను తప్పిపోను అనుకుంటాను. కానీ ఏ ఎండ వస్తుందో రేపొద్దున, ఏ భయం వస్తుందో, ఏ శ్రమ వస్తుందో, ఈ రాత్రికి మన భక్తి కాకి అన్నట్టే అంతేనా? ఇప్పుడు మేఘాలు ఉన్నాయి, మన మీద పెద్ద మేఘం ఉంటుంది. కొంతసేపు అయిన తర్వాత మనం ఇక్కడే ఉన్నా ఆ మేఘం ఇక్కడే ఉంటుందా? ఏమవుతుంది? మెల్లగా పాస్ అయిపోతానే ఉంటుంది. ఆ మేఘం ఎట్లా పాస్ అయిపోతుందో మన భక్తి కూడా హారతి కర్పూరంలాగా కదిలించిపోతానే ఉంటుంది. ప్రొద్దునున్న భక్తి మధ్యాహ్నంకి ఉండదు, మధ్యాహ్నం ఉన్న భక్తి సాయంత్రానికి ఉండదు, సాయంత్రం ఉన్నది రాత్రికే ఉండదు, రాత్రి ఉన్నది పొద్దునికి. కనుక బావుగా తాను నిలుస్తున్నానని అనుకున్నవాడు తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవడం. కనుక యేసుప్రభు శిష్యులను అగ్రగణ్యుడే తప్పిపోతే నీవు నేను ఎక్కడ గడార్లు దారికి వెళ్ళిపోతే ఏకున్న గతి ఏమైనా, ఏకులంటే దూరి గడార్లు లాంటివి అంటే అలాంటి భక్తులే తొలిగిపోయినప్పుడు నీవు నేనంత. ఒక అందమైన స్త్రీని చూసినప్పుడు గడార్ లాంటి భక్తి కలిగిన వాడు ఎవరు? బెషబాని చూస్తూనే ఏమైపోయింది? గడార్ లాంటి భక్తి పోయింది. 9 నెలల వరకు ఆ పిల్లోడు పుట్టి చనిపోయే వరకు కూడా తన పాపం అర్థం కాలేదండి కదా. ఆ గొర్రె నీవే, ఆ దుర్మార్గుడు నీవే అని తాను చెప్పే వరకు కూడా 9 నెలల వరకు ఒక బైబిల్ చదవలేదేమో, ఒక సితారా వాయించలేదేమో, ఒక పాట రాయలేదేమో. అంత పెద్దోడే తిరిగిపోయినాడు. మనం కూడా నేను నల్లటి దానివైనా, నేను చిన్న చిన్న మీరు చూడొద్దండి, నేను సౌందర్యవతురాలనే ఒక మనలాంటి స్త్రీ చెప్తా ఉంది. కాబట్టి మనమందరం గుర్తుపెట్టుకుని ప్రభా, మేము అమూల్యమైన బలహీనమైన ఘటనమైన నీ బలము రోజు రోజుకి నిమిషానికి నీ యొక్క సన్నిధి, నీ కృపాన్ని బలము నాకు అవసరం. బలము లేని వారమయ్యను బలమంద వచ్చును కలిగి మీద కర్తవాక్కునని ఆంధ్రక్రీస్తు గీతంలో ఒక పాట ఉందన్నమాట. కనుక దినదినం క్షణం ఆయన బలాన్ని పొందుకుంటూ మనము ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాం. సరే, ఆమంటూ 7వ వచనంలో చూడండి, నీ మందను నీ వెచ్చట మేగుదువో నా ప్రాణుడా, మధ్యాహ్నం నా నెచ్చట నీకు నీవు తోలుదువో నాతో చెప్పుము అంటుంది. ఏమంటావు? నీ ప్రియుడు అంటే ఎవరు ఇక్కడ? ప్రభువే. నా ప్రాణ ప్రియుడు అంటే ప్రాణం ఇచ్చిన ప్రియుడు. మనకు కూడా ప్రియుడు ఉన్నారు. మన భర్తలు ప్రాణం ఇస్తారో, వాళ్ళు జీతం ఇస్తారు, ఇంకేమేమో ఇస్తారేమో. కానీ ప్రాణం దగ్గరకు వచ్చినప్పుడు 4 రోజులు కాదు 40 రోజులు వేసినా కొంత కప్పు తిరుగుతూ వస్తాం. అట్లా మనం కూడా అంటే వాడైనా మన ప్రాణ ప్రియుడు ప్రభైన యేసుక్రీస్తు ఒకడే. ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించాడు. ప్రేమ మరణం అంత బలమైనది. ఆయన ప్రేమ బలమైనది, బలవంతం కూడా చేసింది. మనం రక్షించబడేంత వరకు నేను వృత్తి నమ్ముకోలేదు. నమ్మినట్లు అనుకున్నాను, కానీ ఎన్నోసార్లు తీర్మానం చేసినా ఎక్కడ నేను నిలబడలేను, ఎన్నిసార్లు పడిపోయింది. కానీ ఆ తర్వాత వచ్చినప్పుడు ప్రభు నన్ను దర్శించాడు. హృదయంలో పూర్ణంగా చోటిచ్చాను. మరి యవనంలో కూడా కాపాడాడు. ఇదివరకు 70 ఏళ్ళు నాకు దేవుడు నన్ను అసలు పడిపోయే దశ ఏంటి? యవనస్తుంది తప్పక తుట్టిల్లకుండా కాపాడుకుంటూ వచ్చిన దేవుడుగా అలా మీ జీవితంలో. ఎందుకంటే ఆయన ప్రేమ మనం బలవంతం చేసి గెలిచింది.
ఒక శుభ్రంగా ఒకసారి నిలబడిన వాళ్ళకి కాదు, మనం ఏడిపించి సతాయించి ఎంతసేపు నిలవబెట్టి ఏడిపించారు అతని పాట పాడించుకున్నాడమే మనం అందరం. కనుక బలవంతం చేసి మనం రక్షించుకున్నాడు ఆ ప్రభు. కానీ ఆ రక్షించబడిన తర్వాత ఆ సంఘం స్త్రీ లేదా ఆ సంఘమైన మనము ప్రభువుని మాట్లాడగాలంటే ఏమని, ప్రభు మధ్యాహ్నం మందు నీ మందు, మధ్యాహ్నం అంటే ఏంటి అర్థము, నెత్తి మీద సూర్యుడు ఉంటాడు కాబట్టి ఎక్కువ ఎండ తగులుతుంది, అంటే కష్టకాలంలో మధ్యాహ్న సమయంలో కదా. నీ మందను నీవు ఎక్కడికి మేపుతావో, మందను ఎక్కడికి మేపుతాడు ఎండ సమయంలో, కాపరి ఎక్కడ మేపుతాడు, నీడకి మేపుతాడు కదా. ఏ కాపరి అయిన గొర్రెలు కాపరి చెప్పాడు, మందకు నీడకి ఎట్లా నడిపిస్తావో నాతో చెప్పుము, నేను ఆ నీడకు వస్తానని. సంఘమైన మనం అందరము నీడలో ఉండే పరిస్థితి ఎక్కడండి, నీడ ఎక్కడ, షేడ్ ఎక్కడ, చల్లందనం ఎక్కడ, సమాధానం ఎక్కడ, సంతోషం ఎక్కడ, ఆదరణ ఎక్కడ, దిద్దుబాటు ఎక్కడ, ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ మనకి సంపూర్ణ సంతోషం ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి, నీడ ప్రదేశం. అంటే మంద ఎక్కడ ఉంటుంది, చర్చ్లోనే ఉంటుంది కదా. కనుక మన కష్టకాలంలో ఎప్పుడు ఎక్కడికి రావాలి, చర్చికి రావాలి కదా. మనకు కనుక ఏం కష్టం వస్తే ఒక దిండు తీసుకొని ఏం చేస్తాం, ఇంకా ఆ దిండు తడిసిపోయే వరకు ఏడుస్తూనే ఉంటాం. చేతి గుడ్డలు సరిపోవు, టిష్యూ పేపర్లు అసలే పనికిరావు, ఏమన్నా దగ్గరే పువ్వులు కూడా పనికిరావు కదా, దిండ్లు తడిసిపోతాయి. అంత దుఃఖం వచ్చినప్పుడు కూడా మనం ఎక్కడికి రావాలంట, నీ మందను నీవు ఎక్కడికి మేపుతావో నేను అక్కడికే నాతో చెప్పవా అని. అంటే ప్రభు ఏం చెప్తున్నాడు, 8వ వచనం, నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందరి అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము. మందలు ఎక్కడున్నాయో నీకు చూపేవేవి, మంద అడుగుజాడలు ఉన్నాయి. నీకంటే ముందుగా గొర్రెలు వెళ్ళాయి, వారి యొక్క అడుగుజాడలన్నీ ఉన్నాయి. వాళ్ళ ఫుట్ ప్రింట్స్ నీకు కనిపిస్తుంది కదా, వాళ్ళ అడుగుజాడలో నువ్వు లేటుగా వచ్చావు నువ్వు సంఘానికి. నీకంటే ముందుగా అనుభవజ్ఞులు వెళ్ళిపోయారు, వాళ్ళు సీనియర్ మోస్ట్ బిలీవర్స్ ఉన్నారు, వాళ్ళ అడుగుజాడల్లో నీవు వెళ్ళాను. మీరు ప్రభు నమ్ముకునేంతకాలం మీద తెలియదు. మనకంటే ముందుగా కొద్దిమంది అనుభవజ్ఞులు ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఉన్నారు. ఆంటీలు ఉన్నారేమో, ఒకవేళ అక్కలు ఉన్నారేమో, చెల్లెలు లాంటి వాళ్ళు ఉన్నారేమో, నీకంటే ముందుగా సంఘంలో ప్రవేశించిన వాళ్ళు ఉన్నారేమో. వాళ్ళ అడుగు జాడలు పట్టుకొని వెళ్ళు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకో, వాళ్ళ సాక్ష్యాలు తెలుసుకో, వాళ్ళ కష్టాలలో వీడకు వాళ్ళు ఎట్లా వచ్చారు, ఏ వాక్యాలు విని వాళ్ళు నెమ్మది పొందారు, ఏ వాక్యాల ద్వారా వాళ్ళు అభయాన్ని పొందారు, వాళ్ళకున్న అనుభవ జ్ఞానంతో నువ్వు వెళ్ళండి. అలాగే కొత్తగా వచ్చిన స్త్రీ బోయజుపురంలో ఎవరండి, రూతుతో బోయజు ఏం చెప్పాడు, భోజనం కాలం ఎక్కడికి వచ్చి భోంచేయి, నీళ్ళు కావలిస్తే కుండల దగ్గర అక్కడ ఆల్రెడీ చేతిపోసిన వాళ్ళు ఉన్నారంటే నీళ్ళు దేనికి గుర్తు, కుండల్లో ఆల్రెడీ రెడీ పెట్టారు, నువ్వు వెళ్ళి కుండల్లో ముంచుకొని తాగటమే. కనుక పెద్ద ఆంటీలు ఉంటారు, అనుభవజ్ఞులు ఉంటారు, వయసు తక్కువైనా జ్ఞానం ఉంటుంది అది కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనుభవాన్ని నేర్చుకో, వాళ్ళ దగ్గర నువ్వు ఆదరణ పొందు అని దేవుడు చెప్తుంది. ఒకరి సంఘంలో పెద్ద అక్కవా, అనేకులు చిన్నవారికి నువ్వు మాదిరికరంగా ఉండాలి, నీ అడుగు జాడలు వారికి జాడలుగా ఉండాలని నేర్చుకో. లేదు మీ అనుభవం తక్కువ ఉంటే ఇంకా నేర్చుకోవాలనుకుంటే కదా వయసుల వారీగా మనం ఉంటాం, వాళ్ళ వయసుల వారీగా మనం కూడా వెళ్ళి సంఘంలో నేర్చుకోవాలని నేర్చుకుంది. ఆమె కొద్దిమంది కొత్తగానే వచ్చి ఉంటారు, మనల్ని సర్పాస్ చేయాలనుకుంటారు, మళ్ళీ అధిగమించి వెళ్ళాలి అనుకుంటారు. తాడిదన్నే వాళ్ళు తల్లిదన్నే వాళ్ళు కూడా సంఘాల్లో ఉన్నారు. వీళ్ళే కపట సహోదరులు కపట సహోదరులు ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కింద చూడండి 8వ వచనంలోనే, నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందరి అడుగు జాడలు బట్టి నీవు పొమ్ము అన్నాడు. అడుగు జాడలు బట్టి నువ్వు పొమ్ము అంటే, పొమ్ము అంటే అర్థం ఏంటి, ఇంట్లో కూర్చొని ఉన్నావా, నువ్వు పొమ్ము ఎక్కడికి, నాకు ఇక్కడే బైబిల్ ఉంది, నాకు ఇక్కడే ప్రార్థన, నాకు ఇక్కడే అనుభవం ఉంది, నాకు నా ప్రేయర్ ఏమంటారు ఇల్లు ఉంది, ఒక గది ఉంది, అక్కడే నేను దేవుడితో గడుపుతానండి. దేవుడు బట్టి నువ్వు పొమ్ము. ప్రేయర్ రూమ్లో నీవు ఉన్నావేమో, నీ బైబిల్ నీకుంది, నీ బైబిల్ అంతా నీవు సొంతంగా నేర్చుకోలేవు, అనుభవంలోకి నీవు పొమ్ము. సంఘానికి మనల్ని పొమ్మంటున్నాడు. ఎన్నిసార్లు ఉన్నాయి మా సంఘాలు, ఈరోజు ఉదయం చెప్పారు కదా ఎన్ని, ఒక ఆదివారం కొడుకు అన్నారు, శుక్రవారము స్త్రీల మీటింగ్ అన్నారు, శనివారం
కొడుక ఇప్పటికి 3. మళ్ళీ వరప్రసాద్ అంకులు ఏం చెప్పారు, ఇదే కాదు బోధ కొడుక మీకు ఉండాలా అని చెప్పాడు. అప్పుడు 4. ఇంకా మీరు అవుట్ రీచ్ కూడా వెళ్ళండి అన్నాడు. 5. ఒకవేళ గురువు కొడుకలు 6 అన్నాడు. ఎన్ని ఉంటాయేమో. అన్ని కొడుకలకు వెళ్ళాలా లేదా? ఆదివారం ఒకరోజు ప్రజెంట్ చేసుకుంటే మన పిల్లోడికి సోమవారం ఒక్కటే పంపించామనుకోండి, మిగతా 5 రోజులు కర్ర తీసుకుని తరుగుతామా లేదా వాడిని? స్కూల్కి పోనంటే నేను ఒకటే కూతుర్ని, ఆ తర్వాత 5 మంది మగపిల్లలు. మా నాన్న నన్ను ఒక తుమ్మకర్ర తీసుకొని నన్ను స్కూల్కి భయం చెప్పి దాన్ని పంపించింది. కర్రతో కొట్టలేదే కానీ పట్టుకున్నాడు అని వెంటనే. మరి మన పిల్లల్ని బడులకైతే అంత చక్కగా పంపిస్తున్నాం. దేవుని బడి ఏంటి? దేవుని బడి సంఘమే. సంఘానికి నువ్వు పొమ్ము అన్నాడు. పిల్లల్ని సండే స్కూల్కి పోని తరమేది కాదు, కానీ ముందు మనము మనతో పాటు మన పిల్లలు కూడా రావాలి. ఎన్ని మీటింగ్లు ఉంటే అన్ని మీటింగ్లు రావాలి. ఎవ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం అందరికీ కంఠస్థం కదా. ఏమనుంది? కొందరు మానుకొనిచున్నట్టు మీరు సమాసంగా పూట మానక ఆ దినము సమీపించుట మీరు చూచుకోలేదు. మరి తక్కువగా కొడుకోండి. మరి ఎక్కువ అని ఇంతకుముందు 4 సార్లు కొడుకుంటున్నారా? మరి ఎక్కువగా అంటే 5 సార్లు 6 సార్లు కొడుకోండి. ఆది సమయం ఎలా కొడుకునేది? అనుదినము రొట్టె విడిచారండి. తర్వాత క్రమంలోకి వచ్చింది వారానికి ఒకసారి విడిచారు. కానీ మిగతా నియామ కొడుకులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికీ నీవు పొమ్ము అని దేవుడు. చివరిగా ఒక మాట తీసుకొని మనం ముగించుకుందాం. అందులో ఎన్నో వదిలిపెట్టాను, మీరు మీ సొంత ధ్యానానికి వదిలిపెట్టుకున్నాను, మీరు చూసుకోండి. 2వ వచనంలో చివరి భాగంలో ఏముంది? మంద కాపర్ల గుడారం యొద్ద మేక పిల్లలను మేపుము పొమ్ము. ఎప్పుడు వినడానికే కాదు, డూడు బస్సు అన్న అంటా ఉంటే అది ఏం చేస్తుంది? గంగిరెద్దు మీకు పట్టణంలో ఉన్నారు కాబట్టి మీకు తెలియకపోవచ్చు. ఏం చేస్తుంది? ఎంత అర్థమైందో అర్థం కాలేదు తెలియదు, కానీ వాడు ఏం చెప్పినా అది ఊపుతానే ఉంటుంది అనమాట. అలాగే మనం కూడా చాలాసార్లు ఊపినట్టే తల ఊపినట్టే ఉంటాం, కానీ మనసును ఊపం. కనుక నువ్వు పొమ్ము, నువ్వు మేపుము. ఎప్పుడు వినే లిజనర్స్గా మాత్రమే కాకుండా మేపాలి. మీరు ఏం మేపాలి అంటున్నాడు? మంద కాపర్ల గుడారముల యొద్ద నీ మేక పిల్లలు ఉన్నాయి. సంఘ కాపర్లు అంటే పాస్టర్స్ అంటున్నారు కదా. సంఘ కాపర్ల గుడారముల దగ్గర, గుడారములు అంటే ఇల్లే, ఆ గుడారముల దగ్గర ఏమున్నాయంట? మేక పిల్లలు ఉన్నాయంట. మేకలు కాదు, బలిసినవి కాదు, ప్రొబ్బినవి కావు, అనుభవంలో ఉండేవి కావు, బలిష్టమైనవి కాదు, కానీ మేక పిల్లలు ఉన్నాయి. గొర్రె పిల్లలు ఉన్నాయి. అంటే పిల్లలు అంటే ఇప్పుడే ప్రభుని నమ్ముకున్న వాళ్ళు, లేక ప్రాయంలో వాళ్ళు. నీవు మేపు అంటున్నాడు దేవుడు. పిల్లల మేపు అంటే సండే స్కూలే అనుకోండి, అంతే కదా. ఎప్పుడు మనం పెద్దవాళ్ళు వినేవాళ్ళుగా కాకుండా చిన్న పిల్లలకు బోధించేవాళ్ళుగా. అది చిన్న పని కాదు కదా. మొక్కై వంగ అనేది మానే ఉంది కదా. పెద్ద పీజీ వాళ్ళకి బోధించేది చాలా సులభం అంట. అమెరికాలో జీతం ఎవరికి ఎక్కువ అంటే చిన్న పిల్లలు తీసుకునే క్లాసులకి ఎల్కేజీ యూకేజీ వాళ్ళకే జీతం ఎక్కువ. వాళ్ళకి నేర్పించడం చాలా తలప్రాణం వస్తుంది కదా. వాళ్ళ లెవెల్లోకి దిగి మనము చెప్పాలి. ఈ పిల్లలు చెప్పడం కంటే ఆ పెద్దవాళ్ళు చెప్పడం నేరపాలి. కనుక దేవుడు ఏ టైంలో ఏ సేవ మనం చేసినా దేవుడు మనకు గొప్ప జీతమే బహుమానం పొందు రీతిగా మనము పరిగెత్తవచ్చు. కానీ మా చిన్న పిల్లలు నీవు మేపు. ఈ మాట మనం చదువుతుంటప్పుడు మాకు ఎవరు గుర్తొస్తారు? మేకమో కాయమో అన్నట్టు. పేతురుని ఏ అధ్యాయము ఏ వచ్చిన ఏం చెప్పాలి? యోహాను సువార్త 21వ అధ్యాయం. ఏమన్నాడు దేవుడు? యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఈయనేమన్నాడు? నేను చేపలను పట్టబోతున్నట్టే అందరూ ఒకటే వంత పడినాడు. ఏమని? మేము కూడా నీతో వస్తాం. ఆ రోజంతా చేపలు పట్టారు, కానీ ఏమని జరిగిందా? ఏమి. తర్వాత ప్రభు చెప్తే మరి అలాగే వాళ్ళు పట్టినప్పుడు చాలా చేపలు వచ్చాయి. అప్పుడు వాడికి ఆహారం దేవుడు పెట్టి ఇదంతా మనకు తెలుసు. అన్న తర్వాత దేవుడు చివరిలో చెప్పు, పేతురు ఏమని ప్రేమిస్తాను? అవును ప్రభు, నేను ప్రేమిస్తున్నాను, నేను లేదు. అట్లయితే నీవు నా గొర్రె పిల్లల్ని మేము. రెండవసారి ఏమన్నాడు? నీ పేతురు నేను నన్ను ప్రేమిస్తున్నా
బలిస్తున్నాను నీవే ఎరుగు. తర్వాత మూడోసారి ఏమన్నాడు, రెండోసారి ఏమన్నాడు, నా మేకల్ని కాయము అన్నాడు. నెక్స్ట్ తర్వాత చివరిసారి మూడోసారి అడిగినప్పుడు ప్రభు ఏమన్నాడు, అప్పుడు ఏమన్నాడు, పేదరు ఏమన్నాడు, వ్యసనపడుచు. వ్యసనం అంటే దుఃఖమైపోయింది. ప్రేమిస్తున్నాను 2 సార్లు చెప్పాను, మళ్ళీ అడుగుతున్నాను. కానీ నేను ఇంగ్లీష్లో చదివాను, వీటన్నిటికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తాను. 2 సార్లు మేపు అన్నాడు, ఒకసారి కాయము అన్నాడు. మేపాల్సినప్పుడు మేపాలు చిన్న పిల్లల్ని, గొర్రెలు పెద్ద. కసాయి వాడు దేనికి వస్తాడని పిల్లలకి వస్తాడా, పెద్దవాడికి వస్తాడు. సాతానుడు కసాయి వాడు ఎవరిని మిరుగుతాడు, మీ విరోధి అయిన అపవాది మిమ్మల్ని ఎవరి మిరుగుదాన్ని వెలుగుతూ తిరుగుతున్నాడు కాబట్టి, బలిష్టమైన గొర్రెలను వాడు మిరుగుతాడు కాబట్టి నీవు వాడిని కూడా ఖాయము అన్నాడు. ఖాయం అంటే మేపు అనేది ఈజీనేమో, ఖాయము అంటే ప్రార్థన చేయడం. మనం గంటల తరబడి బైబిల్ చదువుతాం, ప్రిపేర్ అవుతాం, ఇతరులు మేపుతాం ఆత్మీయంగా. కానీ ఎక్కడ కష్టం వస్తుంది చెప్పండి? ప్రార్థన చేయడం చాలా చాలా కష్టం కదా. బైబిల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మనకు ప్రార్థనలో ఉండదు కనుక మింగేవాడుగా సాతాను రాబోతున్నాడు కాబట్టి మింగకుండా ప్రార్థనా పరిచర్య చేయాలి. 2 చేయాలి, వాక్యం విత్తాలి, ప్రార్థన చేయాలి. కానీ ఒకటి మూలమైన అర్థం ఏంటంటే, వీటన్నిటికంటే నేను ఎక్కువ ప్రేమిస్తున్నావు అంటే వాళ్ళ ముందర ఏమున్నాయి అక్కడ, వీటన్నిటికంటే వీరికంటే అనే ఒక అర్థం వస్తుంది. వీటన్నిటికంటే అక్కడ ఏం పట్టుకున్నారు, చేపలు పట్టుకున్నారు. చేపలు పట్టిన ఆలస్యంలో ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళు గంపలోకి వేసుకొని వీదమ్మడి పోయి అమ్ముకోవాలి. ఏమొస్తాయి, పైసలు. ఆ పైసల ధర ఎన్నో కొనుక్కోవచ్చు. వీటికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నారని అర్థాన్ని మనం ప్రేమిస్తూనే ఉన్నాం. ప్రేమించే కదా మందిరానికి వచ్చాము, చందా ఇస్తున్నాము, సమయం ఇస్తున్నాము, సేవ చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ ఇంకా మనము ప్రేమించేవి ఏమో దండి ఉన్నాయి. వీటికంటేనే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? వీటికంటే అంటే మీ ఇంట్లో ఎన్ని రూమ్లు ఉన్నాయో నాకు తెలియదు, ఎన్ని రూముల్లో ఎన్ని సామాను ఉన్నాయి, ఎన్ని బంగారు ఉందో, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయో, పెద్ద పెద్ద సామాను ఉందో, వాటన్నిటి మీద మన మనసు మీద పొద్దులు లేచిన తర్వాత ఏం చేస్తాం, వాడలేము. వాటిని కడుక్కోవడం, ఉత్తుకోవడం, ఇస్త్రీ చేసుకోవడం, ఎత్తు పెట్టుకోవడం, ఇదే పనులే కదా మనకి. ప్రేమైన పనులు. ప్రేమించేవి ఎన్నో వస్తువులు ఉన్నాయి మన దగ్గర, ప్రేమించే ప్రియులు ఉన్నారు. కానీ వాటిలో వీరందరికంటే వీటన్నిటికంటే మనం ప్రేమిస్తున్నావా అని దేవుడికి వస్తూనే ఇస్తున్నాడు. వీటన్నిటికంటే ప్రభుని ఎక్కువగా ప్రేమించేవారుగా మనం ఆయన యొక్క పెళ్లి కుమార్తెగా ఉంది. నల్లని వారమైనా మనం సౌందర్యవతులుగా ఉండి ఈరోజు నేర్చుకున్న విషయాలు తిరిగి మీరు ధ్యానం చేయండి, దాని ప్రకారం జీవిద్దాం. ఈరోజు ఇక్కడ స్థాపించబడిన ఈ ఆత్మీయ సంఘం మానకుండా ఆ దినము సమీపించుకు మీరు చూసుకుంది. మరి ఎక్కువగా కూడుకుంటే ఎక్కువగా పని చేస్తారు, ఎక్కువ ఆత్మలు వస్తాయి. ఒక జాను ఆయన భార్య మాత్రమే ఈ సంఘాన్ని నింపలేరు కదా. ఎన్ని చీరలు పడతాయో, ఎంతమంది కూర్చోవాలి, స్థలమంతా నిండాలి అంటే మనం ఏం చేయాలి? మేపే పని, రాసే పని, చెప్పే పని, నడిపించే పని ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ మాటలు ముఖ్యంగా ఈ స్థానిక సంఘంలో ఉన్న మీ అందరిలోనూ, మా స్థానికులు ఉన్న మా అందరిలోనూ కూడా దేవుడి మాటలు మన కొరకు నెరవేర్చింది. దేవుడి మాట మన కొరకు అందరికీ వందనాలు. కొంతమందికి నిద్ర పొంగి పొరలిస్తానండి. ఆయన కష్టకాలమే, ఎండాకాలమే, శ్రమకాలమే, మన ఎంతో ప్రయాణాలు ఉన్నాయి, నిద్ర కాసిన దినాలు ఉన్నాయి. అయినా కూడా దేవుడు మనకు తోడుగా నడిపిస్తాడు. వాళ్ళు మనం ఎప్పుడు కలుసుకుంటాం మనకు తెలియదు. అందరం ఎండ తగిలినా లేదా సుఖంగా ఉండేవాళ్ళు. బిడ్డ బ్రదర్స్ ఎవరికి అవకాశం ఇచ్చిన శామ్కి అలాగే సంపూర్ణ, మా అత్తగారి పేరు అన్నపూర్ణమ్మ అని వస్తూ ఉంది. సంపూర్ణ చిన్ని అంట పేరు, కానీ ఆమె చాలా సంపూర్ణరాలు. సంఘాన్ని కట్టుకోగలిగిన దేవుడు ఇచ్చాడు. అలాగే దేవుడు అందరికి ఇచ్చిన అందరికీ వందనాలు.